డ్రగ్స్ హైదరాబాద్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎన్ని టీంలు అయితే కలిసి పనిచేస్తాయని చెప్పి పోలీస్ అధికారులు అంటున్నామో Hmm. వాళ్ళే ఈ డ్రగ్ పెట్రోల్తోటి సంబంధాలు పెట్టుకుని వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇన్ కొల్యూజివ్ మేనర్ ఇట్లా వెనక చేతులు పెట్టుకుంటారు ఒకరొకరు, ఓకే, బయటికి షో చేసేది వేరుంటది. జరుగుతుందా సార్? 100% జరుగుతుంది అని చెప్పి బలంగా చెప్తున్నా కదా, ఇది ఆరోపణ కాదు. ఓకే, ఎందుకు నేను చెప్తున్నా అంటే చెప్తా. నేను ఈ మధ్య ఒక 23 కోట్ల బెట్టింగ్ అప్లికేషన్ సంబంధించిన కేసు ఒకటి డీల్ చేస్తున్నా. ఓకే, దాంట్లో ఒకడు సచిన్ దిలీప్ దయా అని చెప్పని ఒకడు ఉంటాడు. ఓకే, ఓకేనా, వాడు రీసెంట్ గా 3 నెలల క్రితము గోల్కొండ పరిధిలో ఒక పోలీస్ స్టేషన్ లో డ్రగ్ కేసులో పట్టుబడ్డాడు. దాంట్లో భారీ మొత్తంలో చేతులు మారి వాడిని సరఫరాదారుడిగా ఉండాల్సిన వాడిని వినియోగదారుడిగా మార్చారు. ఓకే, అంటే కన్స్యూమర్ గా. అంటే మారిస్తే ఏమవుతుంది అని చెప్పి మీరు అడగొచ్చు. ఏమొస్తుంది అంటే కనుక సరఫరాదారుడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అనుకోండి, వినియోగదారుడికి 6 నెలలు పడుతుంది. సేవ్ చేశారు. 35(3) నోటీస్ ఇచ్చి పంపించారు. ఓకే, వాడికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు యాక్షన్ లేదు. నెగ్లెక్ట్. వాడు ఏం చేస్తున్నాడు, ఈ బెట్టింగ్ల ద్వారా ఆడిన డబ్బుల్ని డ్రగ్స్లో ఇన్వెస్ట్ చేసి వాటిని సరఫరా చేస్తున్నాడు. మరి పోలీస్ అధికారులే అంత మొత్తంలో అమ్ముడుపోతున్నప్పుడు, ఈ విధంగా చేస్తున్నప్పుడు నేను డైరెక్ట్ చెప్పినా కదా, రేపు ఇది చూసిన పోలీస్ అధికారులు కూడా నాకు నోటీస్ ఇస్తే 100% నేను రెడీ ఉన్నానండి, మీరు రెడీ ఉండండి.